పెరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. చైతన్యంతో ముందుకు సలహాలు ఇస్తూ ఉన్నారు. నిన్న హోంశాఖ మంత్రి డీజీపీ కార్యాలయంలో శౌర్య పథకాలు అందించారు. ఈరోజు మరొక 9 మంది పోలీసు అధికారులకు ముఖ్యమంత్రి గారు మెడల్స్ ప్రదానం చేస్తారు. అదిగో జాతీయ పతాక వేదిక ముందుంచి జాతీయ పతాకకు గౌరవ వందనాన్ని సమర్పిస్తూ ముఖ్యమంత్రి గారికి గౌరవ వందనాన్ని అభివాదాన్ని సమర్పిస్తూ ముందుకు సాగుతూ వస్తున్నాయి ఈ పోలీస్ పటాలాల బృందాలు ఒకదాని వెనుకోటి మార్చ్ పాస్ట్. The first contingent is the 4th Battalion Telangana Special Police Warangal, Contingent Commander Shri G. Karthik, Reserve Inspector. This is one of the oldest battalions of the state. It was originally created as Mysore State Armed Reserve Police in December 1948 and consisted of ex-army personnel of the southern states of Mysore, Kerala, Madras, Maharashtra, Andhra Pradesh, and it was located at Yusufguda, Hyderabad. 12th Battalion Telangana Special Police Anaparthi, Nalgonda District, Shri G. Lakshma Reddy, Reserve Inspector. This battalion was formed at Anaparthi, Nalgonda District on 18/8/1997. The battalion has established the jungle warfare training at Nagarjun Sagar in Nalgonda District. One anti-Naxal operation building with an area of 3125 square feet is constructed on this land. 13th Battalion Telangana Special Police Mancheriyal, Adilabad District. Contingent Commander Shri P. Srinivas, Reserve Inspector. The battalion came into existence on 18/8/1997 as an Indian Reserve Battalion. Initially, this battalion was located at Manmadamarri district of Adilabad District. It was moved to the present location Gudipet, Mancheriyal on 23/12/2000. రాజన్న సిరిసిల్ల జిల్లా వెండాల రాజన్న ఆశీస్సులు అందుకుంటూ ప్రగతి పథంలో సాగుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17th బెటాలియన్ సేవలు అందిస్తూ ఉంది. అది కార్యక్షేత్రంగా ఉంది. ముందుకు సాగుతూ వెళ్తూ ఉన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న 17th బెటాలియన్ వారు. ఆ తర్వాత సిటీ ఆర్మ్డ్ రిజర్వ్స్ హైదరాబాద్ సిటీ ఆర్ఐ యాకూబ్ రెడ్డి గారు ఈ కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. ఎం శివప్రసాద్ గారు పర్యవేక్షణ బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ హైదరాబాద్ నగరంలోనే ప్రత్యేక సందర్భంలో ప్రత్యేక సేవలు అందిస్తూ ఉన్నారు. తర్వాత టీఎస్పీఎఫ్ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కీలకమైన సంస్థలకు రక్షణ బాధ్యతలు అందించడమే కాకుండా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గాను అలాగే విండ్ అండర్ ద వింగ్స్ అనే పేరిట అటు పక్షుల్ని ఇటు జలరాశుల్ని జీవరాశుల్ని రక్షించడంలో పర్యావరణ పరిరక్షణ సేవలు కూడా ముందుంది టీఎస్పీఎఫ్ బృందం తేజ్దీప్ కౌర్ మేనన్ గారి పర్యవేక్షణలో. ఇక తెలంగాణలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీస్ విభాగం ప్రత్యేక సేవలు అందిస్తుంది. చంద్రవదన్ ఐఏఎస్ గారు, అకున్ సుబ్రవాల్ ఐపీఎస్ గారు పర్యవేక్షణ చేస్తున్న ఈ బృందానికి ఇన్స్పెక్టర్ గారు కంటింజెంట్ కమాండర్గా ఉన్నారు. 3500 మంది సేవలు అందిస్తున్నారు ఈ బృందంలో. ख़वातीन हज़रात, अब शायनशीन के सामने आते हुए खरामा तेलंगाना स्टेट होम गार्ड्स जनाब डी मस्तान होमगार्ड 2194 इस दस्ते की क़यादत कर रहे हैं. आप साल 2008 में होमगार्ड तंजीम से बहैसियत रुकन वाबस्ता हुए. 1962 में चीनी जारहियत के वक्त मरकज़ ने रियासतों और मरकज़ी ज़ेर इंतज़ाम इलाक़ों में मौजूद रज़ाकाराना तंजीम की होमगार्ड्स से मौसूम कुल हिंद ताकत में शामिल होने का मशवरा दिया था. होमगार्ड की तंजीम IGP मोहतरमा एन बाला नागा देवी IPS की बेहतरीन रहनुमाई में अपने फरीदे को बखूबी अंजाम दे रही है. రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని అత్యధిక సంఖ్యలో పోలీసుల నియామకాలు చేపట్టింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. పోలీస్ ట్రైనీస్గా ఉన్న 2000 మంది ఈ జాతీయ పతాక వేదికకు కుడివైపు 1000 మంది, ఎడంవైపు 1000 మంది కూర్చొని ఉన్నారు. సోదరులారా, ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ కవాతులో పాల్గొంటున్న అధికారులను అభినందించండి. అందరూ కరతాళధ్వనులతో ఈ పోలీస్ బృందాలని అభినందిద్దాం. అదిగో కదిలి వస్తున్నాయి బ్రాస్ బ్యాండ్లు, పైప్ బ్యాండ్లు. ఈ
బ్రాస్ బ్యాండ్కి ఎం అశోక్ ఆర్ఎస్ఐ గారు అంబర్పేట్ ఎస్ఏఆర్సిపిలో ఉన్నారు. నిజానికి బ్యాండ్ తోటి కవాతుకు ప్రత్యేకమైన అందం, ఒక ప్రత్యేకమైన లయ, ఆ లయధ్వానాలే కవాతుకి ప్రాధాన్యం వహిస్తూ ఉంటాయి. మరి బ్రాస్ బ్యాండ్లు, పైప్ బ్యాండ్లు తెలంగాణ రాష్ట్ర పోలీసింగ్కి ఒక ప్రత్యేక అలంకరణగా అందంగానే కాదు, ఆ హుందాతనాన్ని రెట్టింపు చేయటమే కాదు, ఈ కవాతు ఒక పద్ధతిలో నడవటానికి ఈ సంగీతం మజ్హబ్ నహీ సికాతా ఆపస్ మే బైర్ రఖనా సారే జహాం సే అచ్చా హిందూస్థా హమారా అంటూ సాగుతూ వెళ్తున్న బ్రాస్ బ్యాండ్ల వెనకే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అనే నినాదాన్ని తెలంగాణ భారత ప్రభుత్వ విధానాలుగా ప్రతిబింబిస్తున్న హర్యానా నుంచి, గుర్గావ్ నుంచి వచ్చిన ప్రత్యేకమైన బ్రాస్ బ్యాండ్ బృందం కూడా పాల్గొనడం విశేషం. The pipe bands, 12th Battalion Telangana Special Police and SAR CPL. Contingent Commander Shri K. Pandurangarao, ARSI 676. The pipe band units are participating in all state level parades, that is Independence Day Parade, Republic Day Parade, Commemoration Day and State Formation Day parades continuously. Our state pipe band participated in All India Band competitions, are participating in the Independence Day celebrations 2011 and appreciated by the superior officers for their unmemorable service. The Haryana Police Pipe Band is a special invitee, and the contingent commander Shri Virender Singh, HC 51. The Pipe Band of Haryana has established on 6/12/2004 at Recruit Training Center, Bhonsi, Gurgaon. This pipe band participated 3 times in All India Band competitions at Bhopal, Delhi, Khandarpur, Group Center, CRPF, Gurgaon. जी हाँ, शायनशीन के करीब पहुंच रहे हैं हरियाणा पुलिस पाइप बैंड। खुसूसी मदुइन में आप शामिल हैं, इसकी क़यादत कर रहे हैं जनाब वीरेंद्र सिंह, हेड कांस्टेबल 51। आपका ताल्लुक रिक्रूट ट्रेनिंग सेंटर भोंसी गुड़गांव से है। यहाँ आप बहैसियत बैंड मास्टर अपनी खिदमत अंजाम दे रहे हैं। हरियाणा पुलिस के पाइप बैंड का क़याम 6 दिसंबर 2004 को रिक्रूट ट्रेनिंग सेंटर भोंसी गुड़गांव पर अमल में आया था। ये पाइप बैंड 3 मरतबा कुल हिंद बैंड मुकाबलों में हिस्सा ले चुका है, जो भोपाल, दिल्ली और खड़गपुर ग्रुप सेंटर CRPF गुड़गांव में मुनक़िद हुए। एक भारत श्रेष्ठ भारत के नाम से मरकजी हुकूमत की स्कीम के हिस्से के तौर पर रियासत हरियाणा का ये पुलिस पाइप बैंड रियासत तेलंगाना की तासीसी तकारीब 2017 में खुसूसी शिरकत कर रहा है। The Mounted Police, Shri G. Ezekiel. The Mounted Police unit of CAR headquarters was established in the year 1950. The Mounted Police force is being utilized for law and order and bandobast duties during processions, agitations, religious processions, festivals, etc. Besides this, City Mounted Police has been participating in All India Equestrian Meet and it also adds to the beauty of the parade at the time of passing out of IPS probationers at SVP NPA Hyderabad. The proud horses can be seen during Traffic Safety Week celebrations, Independence Day celebrations, parades and Republic Day celebrations at the parade ground. May I request Honorable Chief Minister Telangana State for felicitating the awardees of the various culture, the eminent personalities from the various culture, from in the field of Sahityam, Vedapati Ramareddy. వి రామరెడ్డి గారు 1948 నుంచి తెలంగాణ ప్రాణాంశంగా అనేక పుస్తకాల్ని సమాజానికి సాహిత్య బహుకృతిగా అందించారు రామరెడ్డి గారు. శ్రీ ఆశారాజు గారు. ఆశారాజు గారు ఆధునిక కవిత్వంలో తమ కలంతో మనసునే చేయిగా మార్చి అలైబులై అందించే హైదరాబాద్ సంస్కృతి ప్రతీక. శ్రీమతి జూపాక సుభద్ర. తెలంగాణ భాషా సంస్కృతులకు ప్రతీకగా కవిత్వాన్ని అందించిన జూపాక సుభద్ర గారు అణగారుణ మహిళల స్వరం వారి కలం. శ్రీ అస్లాం ఫర్షోరి. మన హైదరాబాద్ అంటూనే మనకు తెలుసు అది గంగా జమున తహజీబ్ అంటాం. అందుకు ప్రతీకగా అస్లం ఫర్షోరి గారు ఉర్దూ సాహిత్యానికి చేసిన సేవలకి మరి ఈ ఆకాశవాణి హైదరాబాద్ హే అంటూ చోటీ చోటీ బాతేతో
ఎంతో సేవల నుంచి Shri Raghavaraj Bhatt and Srimati Mangala Bhatt. రాఘవరాజ్ భట్ మంగళ భట్ గారు, జానపద కళాబ్రహ్మ డాక్టర్ గోపాలరాజ్ భట్ గారి చిరంజీవులు. దుర్గాలాల్జీ బ్రిజు మహారాజ్ దగ్గర కథక్ నృత్యం నేర్చుకుని హైదరాబాద్ కళాకారులను అంతర్జాతీయ వేదికలపై తీసుకెళ్లిన నాట్య గురువులు రాఘవరాజ్ భట్ మంగళ Shri B. Sridhar Rao, బి సుధీర్ రావు గారు. Sudhir Rao. మన వరంగల్ హనుమకొండలో వందలాది మంది విద్యార్థులను దిద్ది తీర్చిన బి సుధీర్ రావు గారు. In the field of Perini dance, Perini Kumar, Shri Perini Kumar. సుధీర్ రావు గారు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు అందుకుంటున్నారు. పేరిణి శివతాండవానికి ఒక దాన్ని రీక్రియేట్ చేసింది, మళ్ళీ ప్రాణం పోసింది మన రామప్ప ఆలయం. నటరాజు రామకృష్ణ గారికి నమస్సులు అర్పిస్తూ Folk పేరిణి dance, కుమార్. Durshetti Ramaya Garu. తెలంగాణ అంటేనే జానపద కళా నిలయం. Ketawat Somlal. దురిశెట్టి రామయ్య గారు జానపద కళాకారులు. Gaddam Sammaya Garu. ఆవెనకి బంజారా జాగృతి గీతాలతో గళం విప్పిన కేతవత్ సోమ్లాల్ గారు. తెలంగాణ అంటే ఒక ఒగ్గు కథ, ఒక బైండ్ల కథ, ఒక బీరప్ప కథ, ఒక చిరుతల రామాయణం. In the field of music, సింధు యక్షగానం గడ్డం Warsi సమయ్య గారు. brothers, Nazir Ahmad Khan, Nazar Ahmad Khan. గడ్డం సమయ్య గారిని ముఖ్యమంత్రి గారు అభినందిస్తూ ఉన్నారు. Nazir Ahmad Khan, Nazar Ahmad Khan. వార్సీ బ్రదర్స్ గా హైదరాబాద్ ఖవాలీని ప్రపంచ వేదికలపై వినిపిస్తున్న నజీర్ అహ్మద్ ఖాన్, నసీర్ అహ్మద్ ఖాన్ సోదరులు. వీరు సుఫైనా మన In the field of social service, Vande Mataram Foundation, Mr. Ravindra, Sri Ravindra Garu and Srimati Yakub B. బడి పునాదుల మీద బంగారు తెలంగాణ కావాలన్న వందే మాతరం ఫౌండేషన్ బహుమతి అందుకుంటోంది. In the field of journalism, P.V. Srinivas Garu, రవీంద్ర వందే మాతరం ఫౌండేషన్ తర్వాత Shri A. Ramana Kumar తెలంగాణలో అనాథల పారిట కల్పతరువు యాకుబ్బీ గారు సామాజిక సేవలు. and Rami Kumar, Kumari Jyoti, Shiva Jyoti. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ఎంత ప్రభావవంతంగా ఉందో తెలంగాణ ఉద్యమ గొంతుక అయిన టీ అంటేనే తెలంగాణ గుర్తొచ్చే ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి పివి శ్రీనివాస్ గారు, అనంతరం ఏ రమణ కుమార్ గారు దశాబ్దాల సేవలు అందిస్తున్నారు. మరి బిత్తిరి సతీ సావిత్రిగా తెలంగాణ ప్రజల అభిమానాన్ని చేరుకుంటున్న కె రవికుమార్ గారు, ఎం శివజ్యోతి గారు. V. ఆ తర్వాత Satish, ప్రచురణ మాధ్యమంలో ఉన్న వి సతీష్ గారు, 1000కి పైగా రచనలించిన మహమ్మద్ మునీర్ గారు. ఇలా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరూ అభినందనీయులు. and Shri Mohammad Munir. ముఖ్యమంత్రి గారి చేత అభినందన అందుకున్న ఎలక్ట్రానిక్ మీడియా కళాకారులకు And photojournalism P. Anil Kumar. అనిల్ కుమార్ అంటూనే పి అనిల్ కుమార్, పి ఫర్ ఫోటోగ్రాఫ్. వీరు ముఖ్యమంత్రి గారు సింగపూర్ వెళ్ళినప్పుడు మరి ముందుగానే వెళ్ళి ముఖ్యమంత్రి గారు పాల్గొన్న కార్యక్రమాలు తమ కెమెరాలో బంధించి సమాజానికి అందించిన From Sima ఫోటోగ్రాఫర్ అనిల్ journalism కుమార్. H. Ramesh Babu. పి అనిల్ కుమార్, మన ఫోటోగ్రాఫర్ అనిల్ కుమార్. అందరూ అవార్డు తీసుకుంటే ఫోటోలు తీసే అనిల్ కుమార్ ఇప్పుడు తానే అవార్డు తీసుకుంటున్నారు. And in the తర్వాత field of హెచ్ రమేష్ medicine, బాబు. Dr. Sri Birappa Garu, NIMS, and Dr. K. Venkatachari. From the teaching professions, Dr. A. Venugopal Reddy, డాక్టర్ బీరప్ప గారు, డాక్టర్ కె వెంకటాచారి గారు వైద్య రంగంలోను, Teacher. మరి అత్యంత పవిత్రమైన ఉపాధ్యాయ పులిరాజు, ZPHS. రంగంలో డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు, పులిరాజు గారు. Anganwadi teacher Srimati M. Pikshapamma, ప్రతి ఇంటికి అమ్మ ఉంటే ప్రతి ఊరికి ఉన్న అమ్మ అంగన్వాడీ తల్లి, అంగన్వాడీ టీచర్ ఎం ఉద్యమగానం. భిక్షపమ్మ గారు. Kodari Srinu, Srimati Bollala Vani,
Srimati Avunuri Komala, తెలంగాణ రాష్ట్ర మలి ఉద్యమంలో కళాకారుల Abhinaya Srinivas, ప్రత్యేకత ఏమిటో తెలిసిన ముఖ్యమంత్రి గారు సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేశారు. ఒక కొడారి శ్రీను, ఒక ఒల్లాల వాణి, ఒక అవునూరి కోమల, ఒక అభినయ శ్రీనివాస్ వీరంతా ఆ కళాకారుల ప్రతినిధులుగా అభినందనలు సత్కారాన్ని from అందుకుంటున్నారు. ఈ వేదిక painting, నుంచి. Tota Vaikuntam, from sculpture, Srinivas Reddy, తాను కదలకుండా చూసేవారిని కదిలింపచేసేది ఉత్తమ పెయింటింగ్. అలాంటి అద్భుతమైన పెయింటర్ తోట వైకుంఠం గారు. in the field of science and research, Dr. S. Chandrasekhar, IICT Director, తాను టీచర్గా ఉంటూ అద్భుత శిల్పకళను సొంతం చేసుకున్న శ్రీనివాస్ రెడ్డి గారు. and from Archaka field, Vaikunta Srinivas Rao, తోట వైకుంఠం గారు. Tota Vaikuntam Srinivas Reddy Garu.